ఒక్కసారి రెండు చేతులు ఆకాశంలో పెట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు నానా మాకు తోడైన గొప్ప దేవుడా నీకు స్తోత్రం. ఆరాధనకు యోగుడు నీవే యేసయ్యా. అత్యున్న సింహాసనపై హాస్యుడైన తండ్రి నిత్య కేరళతో స్తుతి 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 అని స్తుతించబడుతున్న తండ్రి నీకు మహిమ కలుగును గాక. దేవుని స్తుతిద్దాం. కూర్చున్నట్లయితే వాక్యం నిమిత్తమై మన మధ్యలో మన జాగ్రత్త ప్రార్థన చేసి ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకోండి. స్తోత్రం 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 తండ్రి దేవానికి వందనాలు స్తోత్రాలయ రాజాని మహిమల స్తోత్రం వాయికి ఉన్నదని మీరు కాచి కాపాడిన వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా ప్రభు మీ దేవ సేవలు వస్తుండగా తండ్రి మీ సిలువ చాటున మరుగుపరుచుకొని తండ్రి మంచి ఈవులను ప్రభా మాకు అందించడానికి సహాయం దయచేయమని ప్రభా కొద్ది ప్రార్థనలు మీరు ఆలోచించి తండ్రి మీ ప్రవక్త వస్తుండగా ప్రభా మీరే మాట్లాడండి, మీరే నడిపించమని మీ నామానికే మహిమ తెచ్చుకునే రీతిలో సహాయం దయచేసి దేవానికి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకోండి. ఈ కొద్ది ప్రార్థన మీరు శాస్త్రం నడుస్తున్నాం తండ్రి. ఆమేన్. దైవాది దేవుడికి స్తుతులు స్తోత్రములు చెల్లించుతున్నాము. మన మధ్యలో ఉన్న పాస్టర్ ఆనందరాజు గారు దేవుడికి మహిమ కలుగును గాక. నిన్నటి దినమున సెమీ క్రిస్మస్ దేవుడికి మహిమార్థముగా ఆయనకి ఇష్టంగా జరిపించిన దేవాది దేవుడికి అందరూ వ్యక్తిగా చెప్పటువంటి దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు ప్రభు మాట మన జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు చాలా తక్కువగా వచ్చిన్నారు. 7వ దినమున ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలి. ఏడవ దినమున ఆదివారమున ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఆరాధనలో పాల్గొనాలి. మిగతా ఏ సందర్భంలో సరే, సెమీ క్రిస్మస్ జరిగినా సరే, వేరే కార్యక్రమం జరిగినా సరే, ఆదివారం వచ్చేసరికి ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా మనం రావాలి. అటు వారము దేవుడు మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదింపబడును గాక. క్రిస్మస్ సమీపంలో దగ్గరలో ఉన్నాము. డిసెంబర్ 25లో చాలా సమీపంలో ఉన్నాము. క్రిస్మస్ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఆ పరిశుద్ధులైన దేవుడికి ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన మేలును బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా రాసిన సువార్త
2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. చాలా విలువైన మాట జ్ఞాపకం చేసుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలా దేవునికి స్తోత్రం కలుగుగాక. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనమందరము క్రీస్తు జననం గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. ఈ క్రీస్తు జననం అనేది క్రిస్మస్ గా మనం భావించి మనం డిసెంబర్ 25న మనము క్రిస్మస్ జరుపుకుంటాం. నిజంగా క్రిస్మస్ అంటే ఏంటి అనే విషయం ఎంతమందికి తెలుసో తెలిసేది అండి. క్రిస్మస్ అనగా దానికి అర్థం ఏందో తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. క్రిస్మస్ అనగా క్రీస్తు అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రీస్తును ఆరాధించడం. ఈ క్రీస్తు జననము 2000 సంవత్సరాల క్రితమే బెత్లెహేమ గ్రామంలో యేసయ్య జన్మించున్నాడు. అవునా కదండి? యేసయ్య బెత్లెహేమ గ్రామంలో యేసయ్య జన్మించాడు. దేవునికి స్తోత్రం. అయితే ఎప్పుడైతే యేసయ్య జన్మించున్నాడో కాలాలు 2 విధాలుగా డివైడ్ అయిపోయాయి. ఏదా కాలాలు? ఒకటి క్రీస్తు పూర్వము, క్రీస్తు సగము. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు రాకకు ముందు, క్రీస్తు పూర్వం అంటే. క్రీస్తు సగం అంటే క్రీస్తు వచ్చిన తరువాత. అయితే క్రీస్తు వచ్చిన తరువాత 353వ సంవత్సరమున క్రిస్మస్ చేస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు సగం, క్రీస్తు పుట్టిన తరువాత 353 సంవత్సరమున క్రిస్మస్ జరిపించున్నాడు. అతని పాస్టర్ పేరు కూడా పోప్ జూలియన్. ఏ పేరు? పోప్ జూలియన్ అనే ఒక వ్యక్తి 353 సంవత్సరమున క్రిస్మస్ జరిపించున్నాడు. అయితే ఇది డిసెంబర్ 25 తారీఖుగా జన్మదినంగా అధికారులుగా ప్రకటించున్నది. దేవునికి స్తోత్రం. అయితే యేసుక్రీస్తు జన్మించినప్పుడు జ్ఞానవంతులైన వారు తూర్పు దేశం నుండి వచ్చి ఆనందభరితులై క్రీస్తును ఆరాధించాలని, క్రీస్తును స్తుతించాలని ఈ గొప్ప నక్షత్రము చరిత్ర మొత్తము వెతిలాడుకుంటే అన్ని దేవుడి మూలంగా సృష్టించబడ్డాయి. ప్రతిదీ దేవుడి మూలంగా సృష్టించబడ్డాయి. భూమిని, శివులు, సందులు, ఆకాశము, ప్రపంచం మొత్తము దేవుడి మూలంగా సృష్టించబడ్డాయి. అయితే యేసుక్రీస్తు జననము అంటే యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఒక నక్షత్రము పుట్టిందని చెప్పి జ్ఞానులు భావిస్తున్నారు. ఏది ఇంత గొప్ప నక్షత్రం? ఈ నక్షత్రము ప్రతి మనిషికి దారి చూపిస్తుంది. ఆ నక్షత్రమే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయనే వెలుగుగా వచ్చి ప్రతి మనిషికి దారి చూపించింది. ఇప్పుడు మెడిసిన్ పిల్లారా. అయితే ఆ జ్ఞానుల పేరు మీకు తెలియజేస్తున్నాను. ఒక అతని పేరు మెల్కియార్. చెప్పండి, పలకండి. మెల్కియార్. 2వ అతని పేరు కాస్పర్. 3వ అతని పేరు బదస్సర్. ఈ ముగ్గురు తూర్పు దేశం నుండి మంచి జ్ఞానులు, చరిత్రలు, గ్రంథాలు తిరిగి చదివిన వారు. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టి ఉన్నాడు, ఈ నక్షత్రానికి గల కారణాలేది, ఇంత గొప్ప నక్షత్రము ఎక్కడ చూడలేదు, ఈ నక్షత్రం పుట్టడానికి కారణము ఏదని చెప్పి ఆ గ్రంథాలన్నీ పరిశీలించగా, గ్రంథాలు అన్ని పరిశీలించగా ఈ నక్షత్రం ఆ సూచన ఏంటంటే యేసుక్రీస్తు జన్మించడం. దేవునికి మహిమ కలుగును గాక.
క్రిస్మస్ మనం అందరం జరుపుకుంటున్నాము. కానీ క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నాం? ఒకటి ఇంటి పని చేసుకుంటూ, వంట పని చేసుకుంటూ, కొత్త బట్టలు వేసుకుంటూ ఇలాగ మనం క్రిస్మస్ జరిపించుకుంటున్నాం. కానీ నిజంగా అది క్రిస్మస్ కాదు. ఏది క్రిస్మస్ అంటే లూకా 2:16 చదువుకుందాం. లూకా సువార్త 2:10 చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఒక దేవతతో ప్రత్యక్షమై ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ఏదో సువార్తమానము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన 2000 సంవత్సరంలో జన్మించున్నాడు. అయితే ఏ రోజున మనం మానక ప్రతి డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఎలాంటి క్రిస్మస్ జరుపుకుంటున్నాం? ఇల్లంతా శుభ్రంగా చేసుకోవడము, మంచి బట్టలు కొడుకు ధరించడము, మంచి వంటలు చేసుకోవడము, ఇలాంటి క్రిస్మస్ చేస్తున్నాం. కానీ నిజంగా చెప్తున్నాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించి 2000 సంవత్సరాలు అయితే ఈ రోజు మన హృదయంలో యేసు జన్మించడం. ఆయన అంటున్నాడు, ఈ లోకంలో తలమార్చుకోవడానికి నాకు స్థలం లేదు అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో నాకు స్థలం లేదు అంటున్నాడు. నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే నీ హృదయంలో యేసుక్రీస్తును అంగీకరించినప్పుడే నిజమైన క్రిస్మస్. దేవుడికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించాలి. ఆయన జన్మించినప్పుడు నీలో అహంకారం ఉండదు, నీలో కోపం ఉండదు, నీలో దేశం ఉండదు, నీలో పాపం ఉండదు. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఆయన పరిశుద్ధమైన రక్తము ప్రతి ఒక్కరిని కడిగేశాడు. హృదయం మొత్తాన్ని కడిగి వేశాడు. ఆ పాపాన్ని మొత్తం కడిగేసి ఆయన నీ హృదయం ఆలయముగా ఉండి నీళ్ళకు కూర్చున్నాడు. వాస్తవానికి అయితే 2000 సంవత్సరంలో యేసుక్రీస్తు జన్మించుంటే ఈ రోజున మన హృదయంలో యేసుక్రీస్తు జన్మించకపోవడమే చాలా బాధాకరంగా ఉంది. చాలా చూస్తూ ఉంటాము, గ్రామంలో, ఊర్లలో, బయట అంతా గొడవలు. ఆత్మీయంగానే జీవిస్తూ ఉంటాము. ఆ సందర్భం వచ్చినప్పుడు మనము కొన్ని విషయాలు యేసుక్రీస్తుని పక్కన పెడతాం. గొడవలు, కోపాలు, దేశాలు, వ్యతిరేకము ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ యేసే నీళ్ళు చూడాలని ఆశపడుతున్నాడా? యేసే నీలో ఉంటే సమాధానం నీకు ఉంటాడు. ఆమేన్. దేవుడు లేఖనాలు చెప్తుంది. యెషయా గ్రంథము 9వ వచనంలో ఏమని చెప్తుంది? ఏలయనగా మనకు శిశువు పుట్టును. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారు నీ హృదయంలో పుట్టినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు వారు నీ హృదయంలో పుట్టినట్లయితే యెషయా గ్రంథము 9వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారమును. ప్రయాసపడి భారమోసుకున్న సమస్త జనులారా నా వద్దకు రండి, మీ భారము నా మీద వేసుకుంటాను అంటున్నాడు. ఒకటి, ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించినట్లయితే దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆయన ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో ఆశ్చర్యంగా మార్చేస్తాడు. కోల్పోయిన వాటిని తిరిగి పొందుకు
2వ వచనం. యెషయా గ్రంథము 9:2 చదువుకుందాం. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని హృదయంలో జన్మిస్తాడో చీకట్లో జీవిస్తున్న నిన్ను గొప్ప వెలుగుగా దేవుడిను ప్రకాశించలాగా చేస్తాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తును నువ్వు అంగీకరించినట్లయితే, పాపం మనొచ్చే జీతం మరణం అంటున్నాడు, ఆ మరణ ఛాయలో ఉన్న మన మీద ఆయన వెలుగు ప్రకాశిస్తాడని దేవుడు లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. నిజంగా ఈరోజు నీ ఉదయం లేసి జన్మిస్తున్నాడా? నిజంగా నీ హృదయం లేసి జన్మిస్తున్నాడా? జన్మించినట్లయితే ఆయన నీ మధ్యలో ఆశ్చర్యంగా మార్చిపోతున్నాడు. ఇంకోటి ఏంటి? ఆలోచనకర్త నీకు ఆలోచన చెప్పి నేను ముందుకు కొనసాగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవది బలవంతుడైన దేవుడు. మన బలహీనములు ఉన్నా సరే దేవుడు ఒక పక్షాన్ని నేను బలవంతుడిగా చేస్తాడు. దావీదు బలహీనుడే, కన్నిష్ఠుడే. అయితే దేవుడు ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు దావీదు ఏమయ్యాడు? బలవంతుడయ్యాడు. గొల్లియాతుని చంపేశాడు. దావీదు కనిష్ఠుడే, బలహీనుడే, ఎదుగున్న మనిషి, మంచి బలవంతుడు, మంచి ఎత్తున్న మనిషి, మంచి బలమున్న మనిషి. నువ్వు ఆయన ముందు చేయించాలంటే దేవుడు ఆత్మ నీ మధ్య ఉండాలి. దేవుడి శక్తి నీలో ఉండాలి. ఎప్పుడైతే దేవుడి శక్తి నీలో ఉన్నట్లయితే నీ ముందు ఎలాంటి బలవంతుడైన కూర్చులాగా చేస్తాడు. దేవుడికి స్తోత్రం. చప్పట్లు కొట్టగలుగుతాడు. అలాగే ఇంకోది, నిత్యుడకు తండ్రి. నిత్య అంటే నిరంతరము మనకి ఆయన తండ్రిగా ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉండి సమాధాన పరుస్తున్నాడు. మన మధ్య ఉండి ఆలోచన చెప్తున్నాడు. మన మధ్య ఉండి బలంగా మనల్ని వాడుకుంటున్నాడు. అయితే ఆయన నిరంతరం తండ్రిగా మన మధ్య ఉన్నాడు. ఆయన మనకు సమాధానకర్తే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నీ హృదయములో యేసుక్రీస్తు జన్మించినట్లయితే ఇవన్నీ నీ హృదయంలో నెరవేరుస్తాయి. మన హృదయంలో దేవుడు ఇవన్నీ దేవుడు ఫలించడాన్ని చేస్తాడు పిల్లగా. అయితే పేరుకి మాత్రమే మన సంఘానికి వెళ్తున్నాము, పేరుకి మాత్రమే మన క్రిస్మస్ చేస్తున్నాము. ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడో ఉన్నవారిని వేసిని వెతికి వచ్చి ఉన్నారు. ఆ నక్షత్ర మార్గములు చూసుకుని యేసు దగ్గరికి వచ్చి ఉన్నారు. వాళ్ళకి అవసరమా? కొండల్లో, లోయల్లో, ఎడారులో, ఎండల్లో, చీకట్లో నడుచుకుంటూ వచ్చి ఉన్నారు. ఎక్కడికి? యేసుక్రీస్తు ప్రభువు వారు చూడటానికి. వాళ్ళ ఆనంద భక్తులే ఉన్నారు. పిల్లగా సంతోషంగా దేవుడిని చూడాలని ఆశపడి కలిగి ఉన్నాడు. ఇటువంటి బాబు నవనం కలిగిన వాళ్ళనే దేవుడు లేఖనాలు సెలవిస్తుంది. ఈ రోజు నిజంగా నువ్వు క్రీస్తును అంగీకరించినట్లయితే, నీ హృదయంలో యేసుని జన్మించినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుత రీతిగా దేవుడు కార్యములు చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుడు స్వల్ప గ్రామం అనేది చిన్న గ్రామంలో ఆయన జన్మించున్నాడు. ఈరోజు పేదవారమైన మనము, దీనులమైన మనల్ని మన పక్షాన్ని వేసే జన్మించాలని ఆశపడి ఉంటున్నాడు. ఆయన రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు. ఆయన పుట్టాలనుకుంటే గొప్ప ధనవంతుల కుటుంబంలో పుట్టవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ధనవంతుల కుటుంబంలో జన్మించవచ్చు, రాజుల కుటుంబంలో జన్మించవచ్చు. కానీ ఆయన దీనురాలుగా ఎంచుకున్నాడు. అల్ప గ్రామము, ఆ బెత్లెహేముకు అల్ప గ్రామం పేరు అది. చిన్న గ్రామం, గుర్తింపు లేని గ్రామం అది. అయితే నా దేవుడు, మన దేవుడు ఆ అల్ప గ్రామం నుంచి లేచాడు. దేవుడికి స్తోత్రం. ఆ అల్ప గ్రామంలో జన్మించాడు. దేవుడికి
మనము కూడా అల్పుడుగా ఉన్నా సరే, బలహీనలో ఉన్నా సరే, పేదవారు ఉన్నా సరే, యేసయ్య మన హృదయంలో చెల్లించడానికి ఆశపడుతున్నాడు. అయితే నువ్వు క్రీస్తును ఆరాధించాలి. నిజమైన క్రిస్మస్ నువ్వు చేయాలంటే యేసయ్య నీ హృదయంలో చెల్లించాలి. జ్ఞానులు ఎంతో దూరం వచ్చి ఆయన వాళ్ళ ఆలోచన అంటుందో తెలుసా? రాజులంట, రాజులకు రాజు అంట, ప్రభు అంట. ఫస్ట్ ఆ తూర్పు దేశం నుంచి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? బత్లెహేంకి వెళ్ళా. ఆ గ్రామంలో ఉన్న, ఆ దేశంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో పుట్టాడేమో యేసుక్రీస్తు అని. అవునా కదా? అయితే యేసుక్రీస్తు ప్రభు రాజుల కుటుంబంలో పుట్టలేదు, బలహీన గ్రామంలో పుట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వాళ్ళు సంతోషంగా దేవునికి ఏమి ఇచ్చారు? దేవుడిని పూజించారు. ఏమేమి ఇచ్చారు దేవుడికి? బంగారము, సాంబ్రము, బోళం. ఈ మూడు ఆయన దగ్గరికి వచ్చి సమర్పించున్నాడు. నిజంగా బంగారానికి సూచన ఏం తెలుసా? బోళం మనకి ఏంటో తెలుసా సూచన? సాంబ్రం అనేది దానికి సూచన ఏంటో మనకి తెలుసా? తెలీదు. ఏదో బంగారం ఇచ్చి ఉన్నాడు, ఏదో ఒక ఆ సాంబ్రాన్ని ఇచ్చిన్నాడు, ఇంకొకరేమో బోళం ఇచ్చాడు. దాంట్లో మర్మము దాగి ఉన్నది ప్రిమిడి దీని పిల్లగా. బంగారము సూచన ఏంటంటే దైవాత్మకం. ఏది? దైవాత్మకం. తర్వాత సాంబ్రం అనగానే, సాంబ్రం అనగా బోళం అనేది మరణముకు సంబంధించింది, సాంబ్రం అనగా యాజకత్వముకు సంబంధించింది. చెప్పండి, బంగారం దేనికి సూచించబడుతుంది? దైవాత్మకి సూచించబడుతుంది. అది బోళము మరణము సూచించబడుతుంది. తర్వాత సాంబ్రము నాయకత్వం చూపిస్తుంది. ఈ మూడు రాజులకి రాజు అనే ప్రభువు ఈ లోకానికి వచ్చి మనం కూడా అలాగే సమర్పించి ఉండాలి. మన జీవితంలో ఆయన పొంది పొంది ఆయన పరిశుద్ధమైన రక్తం మనందరినీ శుభ్రం చేసినట్టు, ఆయన కడిగి వేసినట్లు ఆయన మన నాయకుడుగా ఉండాలి. ఆయన యాజకత్వంగా ఉండాలి. ఆయన మన దైవత్వంగా ఉండాలి. ఆయన నిజమైన దేవుడు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి ప్రేమ దేవుళ్ళగా. కాబట్టి దాని నుంచి ఆయన పూజించి ఉన్నారు. గొల్లల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు గొల్లలు ఏం చేస్తుంటారు? గొర్రెలు కాచుకుంటూ ఉంటారు. అయితే దేవదూత కూడా అక్కడ గొర్రెల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి శుభవార్త మనం తెలియజేసింది. ఇదిగో ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన శుభవార్తమానము నేను మీకు తెలియజేస్తున్నానని ఆ దేవదూతలు కూడా తెలియజేసింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈ నేత్రము యేసుక్రీస్తు అని చెప్పింది. అయితే ఆ గొల్లలు నిజంగా క్రైస్తవులు అటువంటి వాళ్ళు గొల్ల కాదు. అయితే సత్యము తెలియాలని ఆ గొల్లలకి సువార్తమని తెలిసింది. ఆ గొల్లలు కూడా ఎక్కడికి వచ్చినారు? యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన పూజించారు, ఆయన ఆరాధించారు, ఆయన స్తుతించున్నారు. ఈ రోజు ఆయన సన్నిధానికి వచ్చిన నీవు నీ హృదయంలో యేసుక్రీస్తు జన్మించినట్లయితే సంతోషకరంగా ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉంటావో అదే నిజమైన క్రిస్మస్. ఎప్పుడైతే నిజంగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తావు అదే నిజమైన క్రిస్మస్. మన సత్యాన్ని తెలుసుకోవాలి ప్రియమైన పిల్లగా. గొప్ప గొప్ప నాలుగుంతులు ప్రభువుని చూడటానికి వచ్చిన్నారు. గొర్రెలు కాసే కాపులు కూడా దేవుడి దగ్గర వచ్చి స్తుతించున్నారు. ఈ రోజు ఆయన సన్నిధికి వచ్చిన మనము కూడా ఆయన స్తుతించి గణపరచాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదే ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఇదే ప్రతి హృదయముడు యేసుక్రీస్తు ప్రభువు జన్మించాలని ప్రత్యేకంగా ప్రభు పేరిట వందనాలు కోరుచున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదింపబడును గాక. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని కాలం సమర్పించుకొని ముందు ప్రార్థన చేసుకుంటాం.
స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. అందరూ తలలో చూస్తుంటే మన మధ్యలో ఉన్న ఆనందరాజు గారు వచ్చి పాడుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. కళ మోసుకుంటే పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా, ఇంతవరకు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభువా. నైనా క్రీస్తునంగా హృదయంలో పుట్టి ఉన్నాదని యేసయ్యా, మా హృదయాలలో పుట్టి ఉన్నామని మేము నమ్ముచున్నామయ్యా. ఒక సహాయం చేసి ఉన్నావు తండ్రి. అయ్యా, నీకే వేల వేల వందనాలయ్యా. మేము అనుదినము మేము స్తుతించే వాక్యాన్ని మాకు ఇచ్చినావు తండ్రి. యేసు, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. నీ దైవజనుడు మాతో మాట్లాడి ఉన్నాడు తండ్రి. నీ దైవజనుడు జ్ఞాపకం చేస్తాయా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి ఉన్నామని మేము నమ్ముచున్నాము తండ్రి. సహాయం చేయనైనా యేసయ్యా. ఇంకా అనేకమైన ప్రాంతంలో సువార్త వినబడబడాలి తండ్రి. నేను సహాయం చేయనైనా. అనేకమైన ఇక్కడ ఉన్న బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని, ఇక్కడ ఉన్న దైవజనుని జ్ఞాపకము చేసుకోమని, ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకము చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక.